అప్పుడు ఆయన మర్చిపోయినాడు. అక్కడ గంధర్వుడు చిత్రాంగదుడు అనే గంధర్వుడు ఉంచుకొని వారిద్దరికి వివాహం చేసేట్టు ప్రయత్నం చేసినాడు శ్రీ మహావిష్ణువు. ప్రకృతి పురుషుడు జరిగింది ఒకటి మొదలుపెట్టి ఆ రోజు నుంచి ఆయనకు 60 మంది సంతానం కలిగినారు. 60 మంది సంతానం కలిగిన వెంటనే జన్మరాహిత్యం వల్ల నారాయణ జపం చేసుకుంటూ నా శ్రీ మహావిష్ణువుని అయ్యా నాకేమి కర్మ అనుకుంటూ జపం చేస్తాడు. శ్రీ మహావిష్ణువు వచ్చి అయ్యా నీ వల్ల కదా లోకానికి కావాల్సింది జరిగింది అనుకుంటున్నాను, అది నీ వల్ల జరిగింది కదా అనుకుంటా నీకేమయ్యా ఇబ్బంది అన్నాడు. అంటే కాదు స్వామి, నేను మగవాడిని, పైగా ఆడుకున్న బ్రహ్మచారి, నన్ను పట్టుకొచ్చి ఆడుకున్న చేసి 60 మంది నాకు ఈ ఆడవాళ్ళు పోగొట్టు ఫస్ట్ అన్నాడు. సరే పోయి ఎడంచే పైకెత్తి స్నానం చేయబో అన్నాడు. అంటే అవునే నేను ఎడంచే ఎందుకు ఎత్తాలా అని అప్పుడు అడగలే. సడన్ మీద మునిగినాడు ఎడంచే ఎత్తి. ముందు అడుగు మోడుకోవాలి, ఆయన బాధది వచ్చినాడు. స్వామి ఈ చేయి ఉన్నా అన్నాడు. నువ్వు ముందే అడగల కదయ్యా, కాబట్టి నీవు ఆడుగు ఎత్తినానికి గుర్తుగా ఈ యొక్క చెయ్యి మిగిలి ఉంటుంది అని చెప్పినాడు. సరే స్వామి వీళ్ళని ఏమంటావు, 60 మంది పిల్లల్ని ఏం చేయమన్నాడు. వీళ్ళని ఒకరొకరు ఒక వత్సరం ఈ యొక్క భూప్రపంచాన్ని ఏళ్ళల్లా అంటే చక్రవర్తిగా ఈ రాజ్యాన్ని ఏళ్ళకి పంపించినాడు. అలా వచ్చిన వాళ్ళలో 60 మందిలో 38వ వాడు క్రోధి. ఈయన చక్రవర్తిగా మన భూప్రపంచాన్ని ఏలడానికి వచ్చినాడు. నిన్న చైత్ర శుద్ధ రాజ్యం నుంచి తర్వాత చైత్ర శుద్ధ కలియుగం సృష్టి ప్రారంభమైన నుంచి మానవుని జీవన ఆయు ప్రమాణం 260 సంవత్సరాలు అవి తగ్గుతా వచ్చినాయి. తర్వాత చైత్ర మాసానికి 300 రోజు 300 ఇప్పుడు 30 రోజులు నెల, అప్పుడు 30 నెలలు ఒక నెల. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఇలాగా తగ్గుకుంటూ వచ్చి ఇప్పుడు 30 రోజులకు వస్తుంది. అలాగా అది 1236 360 నెలలు కలిసి ఒక యుగం అలాగా మనకు నిర్ణయించబడింది అని. తర్వాత ఇలాగా చేసిన వల్ల అది యుగాది, యుగ ప్రారంభం. ఇలాగే యుగాది ఏర్పడి యుగాది మొదలైనప్పటి నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు జరుగుతాయి. కాబట్టి ఈ చాలు పంచాంగాలు ఈ నవరాత్రుల్లో జరగాలని నిర్ణయించబడింది. వసంత నవరాత్రులు ఎప్పుడైనా చెప్పవచ్చని నిర్ణయించబడింది. తర్వాత మనకు ఈ పంచాంగాలు అయిపోయినాయి, సంవత్సరాలు వచ్చినాయి. రాజు అప్పుడు నవగ్రహాలు లేదు, సప్తమ గ్రహాలు మాత్రమే ఉన్నారు. సప్తమ గ్రహాల్లో ఫస్ట్ ఆదివారం రాజు, ఆదివారం రాజు వచ్చి సూర్యుడని, సోమవారం రాజు చంద్రుడని, ఆ మంగళవారానికి మంగళుడని, బుధవారానికి గురుడని, గురువారానికి గురుడని, శుక్రవారం శుక్రుడని, శనివారం శివుడని రాజుగా నిర్ణయించబడినాడు. తర్వాత ఆ యొక్క కాబట్టి ఏ రోజు ఆదివారం వచ్చే సూర్యుడు రాజని, సోమవారం వస్తే చంద్రుడు రాజని, మంగళవారం నాడు వస్తే కుజుడు రాజు. ఈ సంవత్సరం మనకు మంగళవారం నాడు ఉగాది చైత్ర శుద్ధ పాఠ్యం వచ్చి సంవత్సరంలో అందరూ కూడా కోపం లేకుండా శాంతంగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ చిన్న చిన్న గలాడుగా పెద్దగాడుగా మారే యోగం ఉంది ఈ సంవత్సరంలో. కాబట్టి పెద్దలు పిల్లలు సమన్వయంగా ఉండాలని మరీ కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈ సంవత్సరం సర్వాదాయం 96 రూపాయలుగా, సర్వఖర్చు 108 రూపాయలుగా ఉంది. అంటే 4 12 రూపాయలు బొక్క, అంటే 12 రూపాయలు ఖర్చు ఎక్కువైంది.
తరువాత ఈ సంవత్సరం నవనాయకులలో ఇద్దరికి ఆధిపత్యాలు శుభగ్రహాలు 7 ఆధిపత్యాలు భావగ్రహాలు వచ్చిన